నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈరోజు వార్తల్లోని విశేషాలు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తూ రాజకీయాల్లో అందరూ మెచ్చే నేతగా పేరుగాంచిన దివంగత నేత ఉత్తరాంధ్రుల ఆశాకిరణం కింజరాపు ఎర్రన్నాయుడు 68వ జయంతోత్సవాలు శ్రీకాకుళం జిల్లా అంతటా ఘనంగా నిర్వహించారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం నిమ్మాడలో ఎర్రన్నాయుడు ఘాటు దగ్గర ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు ఆయన కుమారుడు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కోటబొమ్మాలి మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఓఎస్డీ కింజరాపు ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దివంగత నేత ఎర్రన్నాయుడు సతీమణి శ్రీమతి విజయమ్మ నివాళులర్పించారు. శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్, విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, మాజీ శాసనమండలి సభ్యులు పీరికట్ల విశ్వప్రసాద్, టీడీపీ నేత వెంకన్న చౌదరి, తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా అంతటా ఎర్రన్నాయుడు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లుగా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పోలింగ్ రోజైన ఫిబ్రవరి 27వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘ ఉత్తర్వుల మేరకు ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే పై ఎన్నికలకు ఓటు హక్కు కలిగి ఉన్న ప్రైవేటు యాజమాన్యాలు, సంస్థలలో పనిచేస్తున్న వారి ఉద్యోగులకు అవసరమైన సౌకర్యాలను మంజూరు చేయాలని తెలిపారు. పోలింగ్ రోజున వారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా విధులకు ఆలస్యంగా హాజరు కావడానికి అనుమతి లేదా షిఫ్టుల సర్దుబాటు, తక్కువ సమయం డ్యూటీ గంటలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని వారు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి కీర్తి ప్రతిష్టలను తెలియజేసే మహోన్నత వ్యక్తి స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఎర్రన్నాయుడు 68వ జయంతి ఉత్సవాలు శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఎన్నలేని సేవలు అందించారని, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకునిగా అటు పార్టీకి ఇటు ప్రజలకి మరువలేని నాయకత్వం అందించగలిగారని, అతని ఆశయాలు మా అందరికీ మార్గదర్శకమని అన్నారు. తెలుగువాడి గొంతు ఐక్యరాజ్య సమితిలో వినిపించి తెలుగువారి గొప్పతనాన్ని ప్రపంచానికి తెలిపే విధంగా మహోన్నత నాయకునిగా కీర్తింపబడ్డారని, అందువల్ల ఆయనను ఈ తెలుగు జాతి ఎన్నటికీ మరువలేనిదని తెలిపారు. ఆయన జ్ఞాపకాలు, ఆయన నాయకత్వం, క్రమశిక్షణ, పట్టుదల అన్నీ కూడా నేటి తరానికి ఎంతో అవసరమని, ఆయన చూపే మార్గమే ఎంతో మహోన్నతమైన స్థాయికి తీసుకువెళ్తుందని, ఎన్నటికీ తెలుగు జాతి ఇటువంటి నాయకుడిని మరువలేదని తెలిపారు. శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి, తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎనలేని సేవలు అందించారని, ఎన్నటికీ ఈ తెలుగు గడ్డ మరువని నాయకుడని అన్నారు. ఆయన ఆశయాలు నేటి తరానికి ఎంతో అవసరమని, ఆయన చూపే ప్రేమ, అభిమానాలు, గౌరవం రాబోయే భవిష్యత్తుకు కూడా ఎంతో ఉపకరిస్తుందని, ఆయన చూపే మార్గం అందరికీ ఆదర్శమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కలమట వెంకటరమణ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం తీసుకువచ్చేది తెలుగుదేశం పార్టీ అయితే తెలుగుదేశం పార్టీని మహోన్నత స్థాయికి తీసుకువెళ్లే ఘనత ఎర్రన్నకే దక్కుతుందని, అన్ని తరాలకి ఆదర్శవంతులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఎర్రన్నాయుడు గారి తాలూకా పందాలోనే రాజకీయం చేశాం. ఆ గౌరవంతోనే ఈరోజు కేంద్ర మంత్రిగా నేనున్నా, రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడు గారున్నా. దానికి ప్రధానమైనటువంటి కారణం ఎర్రన్నాయుడు గారని మళ్ళీ తెలియజేసుకుంటున్నాను. ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో, ఆయనతో ఉన్నటువంటి ఆ యొక్క అనుబంధంతోనే ప్రజలు నేటికి కూడా ఆ గౌరవాన్ని మాకు కూడా కొనసాగించి ఈరోజు రాజకీయాల్లో ప్రజలకి సేవ చేసే అవకాశం మాకు కూడా కల్పిస్తున్నారు. ఇందాకే చూసాం, చంద్రబాబు నాయుడు గారు కూడా మరొకసారి గుర్తు చేసుకోవడం జరిగింది. నా ఆత్మీయ నేస్తం, నా కుడిభుజం ఎర్రన్నాయుడు గారని. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ రకంగా ఒక బలం ఎర్రన్నాయుడు గారు ఉండేవారు అనేది నేటికి ఆయన ఎప్పుడు ఎన్నో సందర్భాల్లో కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. మరి అటువంటి మహానుభావుడు ఈరోజు రాజకీయాల్లో లేనందుకు ఎంతోమంది బాధపడుతున్నారు. కేవలం శ్రీకాకుళం జిల్లానే కాదు, శ్రీకాకుళం జిల్లాతో నేరుగా పరిచయం ఉన్నా సరే రాష్ట్రంలో, దేశంలో ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నాను. దేశ స్థాయిలో ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులు కానీ, మరి దేశ నలుమూలల నుంచి ఎంతోమంది వ్యక్తులు కూడా నాకు కలుస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఎర్రన్నాయుడు గారితో ఎంత దగ్గర సంబంధాలు ఉన్నాయో ఇప్పటికీ కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటే
ఈరోజు ఒక రకంగా ఇంత చిన్న కుగ్రామంలో పుట్టినటువంటి ఒక ఎర్రన్నాయుడు గారు ఇంత స్థాయికి వెళ్ళారా అనేది మనకే ఆశ్చర్యం కలుగుతుంది. ఈరోజు అయితే ఎక్కడికైనా ప్రాంతాలకు తిరగాలంటే అద్భుతంగా రోడ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి, అలాగే మనకి కమ్యూనికేషన్లో ఫోన్లు ఉన్నాయి. కానీ ఆనాటి నుంచి కూడా 83లో విశ్వవిఖ్యాత నట సార్వభౌములు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు యువకులు రాజకీయాల్లోకి రావాలని ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఆ పిలుపుకి స్పందిస్తూ మరి ఎర్రన్నాయుడు గారు ఆ రోజు ఒక నిర్ణయం తీసుకొని రాజకీయాల్లోకి వచ్చారు. అప్పుడు ఎన్టీఆర్ రామారావు గారు ఇచ్చినటువంటి ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎమ్మెల్యేగా, అలాగే రాష్ట్రంలో విప్గా, కేంద్రంలో ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఏ అవకాశం వచ్చినా సరే ఆ అవకాశాన్ని ప్రజల కోసం మచ్చ లేకుండా రాజకీయాలు చేస్తూ వినియోగించారు. మాజీ కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నాయకులు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు 68వ జయంతి ఉత్సవాలు నరసన్నపేట టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎర్రన్నాయుడు చిత్రపటానికి పూలమాల వేసి నరసన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహానాయకుడు జ్ఞాపకాలను స్మరించుకున్నారు. మహానేత ఎర్రన్నాయుడు లేని లోటు తీర్చలేనిదని, ఆయన మార్గం అందరికీ ఆదర్శమని, అటువంటి నాయకులు నిత్యం స్మరించుకోవాలని రమణమూర్తి అన్నారు. నరసన్నపేట పార్టీ కార్యాలయంలో పాలు పంచుకునే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉందని, ఈ గర్వించదగ్గ విషయమని, ఇటువంటి మహానాయకుడు స్మరించుకోవడం, ఆయన జ్ఞాపకాలను పంచుకోవడం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎర్రన్నాయుడిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. భావితరాలకి నాయకత్వం వహించాలనుకునే వ్యక్తులు. కాబట్టి ఎర్రన్నాయుడు ఒక తెలుగుదేశంకే కాదు, యావత్ రాష్ట్రానికే కాదు, దేశానికే ఒక మగుటం లేని మహారాజు. ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి, ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, ఒక పల్లెటూరులో పుట్టి, ఒక గ్రామం నుంచి పుట్టి ఢిల్లీ వరకు వివిధ స్థాయిల్లో ఎదిగి, ఎంత ఎదిగినా ఒదుగుండడమే కాదు, మరి ఢిల్లీలో ఎర్రన్నాయుడు అంటూ, అలాగే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కలిపి ఎర్రన్నాయుడు అంటే అందరికీ అభిమానం. అలాగే జిల్లాలో, నియోజకవర్గ స్థాయిలో అందరికీ మా ఎర్రన్నాయుడు, మా ఎర్రన్నాయుడు అనే పిలిపించుకునే వ్యక్తి. ఎవరు ఆపదలో ఉన్నా మా ఎర్రన్న ఉన్నాడు. తెలుగుదేశమా, కమ్యూనిస్టా, కాంగ్రెస్ అని కాదు, అవేళ పొలిటికల్ పార్టీస్ అంతే కాకుండా సమస్య ఉంటే అక్కడ ఎర్రన్నాయుడు ఉన్నాడు, ఆ సమస్యను పరిష్కరిస్తాడు. మా ఎర్రన్నాయుడు అనే ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకునే నాయకుడు స్వర్గీయ ఎర్రన్నాయుడు గారు. అతను జీవితం ఆదర్శం. ఇవాళ భావితరాలకి మరి ఎవరైతే ప్రజా జీవితంలో ఉంటారో వారికి తప్పనిసరిగా ఎర్రన్నాయుడు అనే జీవితాన్ని వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించవలసిన అవసరం ఉంది. సిక్కోలు ముద్దుబిడ్డ ఎర్రన్నాయుడు 68వ జయంతి సందర్భంగా స్వగ్రామం నిమ్మాడలో ఎర్రన్నాయుడు ఘాటు వద్ద పూలమాల వేసి పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ప్రత్యేక గుర్తింపుతో ఎన్నో పదవులకు వన్నె తెచ్చి జాతీయ రాజకీయాల్లో కేంద్ర మంత్రిగా జిల్లా స్వరతోముఖాభివృద్ధికి కృషి చేసిన తెలుగు తేజం కింజరాపు ఎర్రన్నాయుడని కొనియాడారు. ఆయనతో పాటు పాతపట్నం నియోజకవర్గం 5 మండలాల కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 15 పరీక్షా కేంద్రాలలో గ్రూప్ 2 సర్వీసెస్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఆన్లైన్ విధానంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఈ పరీక్షలు 2 సెషన్లలో జరుగుతున్నాయి. పేపర్ 1 ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5:30 వరకు జరగనున్నాయి. ముందుగా అభ్యర్థులను ఎలక్ట్రికల్ పరికరాలు ఏమైనా తెచ్చారా అని తనిఖీలు చేసి వారిని లోపలకు విడిచిపెట్టారు. చివరి నిమిషం వరకు అభ్యర్థులు ఉరకులు పరుగులతో పలు కేంద్రాలకు చేరుకున్నారు. కొంతమందికి సుదూర ప్రాంతాల్లో కేంద్రాలను కేటాయించడంతో సకాలంలో చేరుకునేందుకు అవస్థలు పడ్డారు. 40 ఏళ్ల వయసులోనూ చాలా మంది పరీక్ష రాశారు. అలాగే దివ్యాంగులు పలు కేంద్రాల్లో స్క్రైబ్ సహాయంతో పరీక్షలు రాశారు. పోలీసులు గుర్తింపు కార్డులను పరిశీలించి పరీక్షా కేంద్రాల్లోనికి విడిచిపెట్టారు.
పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు సౌకర్యం కల్పించగా వైద్య ఆరోగ్య సిబ్బంది సేవలను అందించారు. పరీక్షా కేంద్రాలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పన్కర్, ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. అభ్యర్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు చేపట్టారు. బందోబస్తు నిర్వహించిన సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు. గంజాయి అక్రమ రవాణా, ఇతర మాదక ద్రవ్యాల కేసులలో పటిష్టంగా దర్యాప్తు చేపట్టి శిక్షల శాతం పెరిగేలా దర్యాప్తు చేయాలని, దోషులందరికీ శిక్షలు పడేలా చట్ట ప్రకారం దర్యాప్తులో నియమ నిబంధనలు పాటిస్తూ కేసులు త్వరితగతిన దర్యాప్తు పూర్తి స్థాయిలో చేపట్టాలని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి పోలీస్ అధికారులకు దిశానిర్దేశాలు చేశారు. హెచ్చర్ల వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల పోలీస్ అధికారులతో గంజాయి వంటి మాదక ద్రవ్యాల నియంత్రణ, కేసుల దర్యాప్తులో చట్టపరమైన నిబంధనలు పాటించవలసిన నియమాలు, నైపుణ్యంపై ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్లో కస్టమ్స్, ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ అప్లేట్ ట్రిబ్యునల్ అధికారి శ్రీ ఎంగ రంగనాథ్ వారిచే మాదక ద్రవ్యాల నియంత్రణకు సంబంధించిన చట్టపరమైన అంశాలు, దర్యాప్తు ప్రక్రియలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అధికారులకు అవగాహన కల్పించారు. ఈ వర్క్షాప్ కార్యక్రమానికి రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి ముఖ్య అతిథిగా, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత అంశాలలో గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ముఖ్యమైన అంశమని, కావున ఆ దిశగా గంజాయి రవాణా వ్యాపారస్తుల మూలాలు కనిపెట్టి కేసులు నమోదు చేసి కేసుల దర్యాప్తులో భాగంగా ప్రతి అంశాన్ని చట్ట ప్రకారం పాటిస్తూ శిక్షల శాతం పెంచేందుకు ప్రతి అధికారి కృషి చేయాలని అన్నారు. దర్యాప్తుపై సరైన సక్రమంగా ప్రొసీజర్లను పాటించినప్పుడే శిక్షలు పడేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. విశాఖపట్నం రేంజ్ పరిధిలో ఎన్డీపీఎస్ కేసుల దర్యాప్తులో పాటించవలసిన జాగ్రత్తలు, నిబంధనలు, నైపుణ్యం పెంపొందించుకునేందుకు ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మొదటి విడతగా ఈ నెల 14, 15 తేదీల్లో అనకాపల్లి, విజయనగరం జిల్లాలోని, రెండో విడతగా 21, 22 తేదీల్లో అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాల్లోనూ ఈ వర్క్షాప్ జరగగా విశాఖపట్నం రేంజ్ పరిధిలో 5 జిల్లాల్లో శ్రీకాకుళం, అనకాపల్లి, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు ఇప్పటి వరకు ఎస్ఐ నుంచి అదనపు ఎస్పీ స్థాయి అధికారులు సుమారు 320 మంది పోలీస్ అధికారులకు చట్టాలపై అవగాహన కల్పించడం జరిగిందని చెప్పారు. ఈ వర్క్షాప్ కార్యక్రమంలో ఈ అదనపు ఎస్పీ కేవీ రమణ, పార్వతీపురం మన్యం జిల్లా ఏఎస్పీ సన్యాసరావు, డిఎస్పీలు వివి అప్పారావు, ఎం శ్రీనివాసరావు, ప్రసాదరావు, ఎం రాంబాబు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ప్రొసీజర్స్ పక్కగా ఫాలో అవుతాం అనేటువంటిది ఒకటి మనకి తెలిసింది. మరి ప్రొసీజర్స్ వాళ్ళు ఫాలో అవ్వలేనప్పుడు మనం ఎందుకు ఫాలో అవ్వలేకపోతున్నాము, ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అన్నప్పుడు మన వాళ్ళకి చెప్పడం, చాలా వరకు మన వాళ్ళకి ప్రొసీజర్స్ మీద అవగాహన లేకపోవడం, ఒక్కొక్కసారి ఉన్నా కూడా అంత స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరాన్ని గ్రహించకపోవడం. అది డిస్కస్ చేస్తున్నప్పుడు మీ దగ్గర ఎవరున్నారు అంటే మన రంగదాం గారి పేరు ఆ రోజు ఆయన సజెస్ట్ చేయడం జరిగింది. సరే, మరి వారి సర్వీసెస్ మేము ఎలా యూజ్ చేసుకోవచ్చు అని అడిగినప్పుడు, సరే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ మా దగ్గర మనం ఆర్గనైజ్ చేస్తాము, సో మీ ఆఫీసర్స్ని కొంతమంది పంపించండి, వాళ్ళు కనుక ఓకే అనుకుంటే తర్వాత సబ్సిక్వెంట్గా పెద్ద లెవెల్లో మనం ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయొచ్చు అనేది ఆ రోజు మేము అనుకున్నటువంటి డెసిషన్. సో సబ్సిక్వెంట్గా వాళ్ళు ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. మన వాళ్ళు కూడా కొంతమంది ఆఫీసర్స్ అటెండ్ అయ్యారు దానికి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 చోట్ల ఎక్కడా కూడా బీసీలకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని, టీడీపీ బీసీల వ్యతిరేక పార్టీ అని బీసీ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ జంగాల శరమయ్య యాదవ్ మండిపడ్డారు. శ్రీకాకుళం నగరంలోని గ్రాండ్ హోటల్లో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సోషల్ జస్టిస్ ఫోరం, బీసీ ఐక్యవేదిక, కాపు ఐక్యవేదిక, ఈడబ్ల్యూఎస్ హక్కుల పరిరక్షణ వేదిక, దళిత క్రైస్తవ హక్కుల పరిరక్షణ వేదిక, మహిళా హక్కుల పరిరక్షణ వేదికల ప్రతినిధులు విలేకరుల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో
సోషల్ జస్టిస్ ఫోరం, బీసీ ఐక్యవేదిక, కాపు ఐక్యవేదిక, ఈడబ్ల్యూఎస్ హక్కుల పరిరక్షణ వేదిక, దళిత క్రైస్తవ హక్కుల పరిరక్షణ వేదిక, మహిళల హక్కుల పరిరక్షణ వేదిక సంఘాలు ఎస్జేఎఫ్ తరపున ఇండిపెండెంట్ అభ్యర్థి బీసీ సామాజిక వర్గానికి చెందిన గాదె శ్రీనివాసులు నాయుడికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం అధికార ధనబలంతో ఒక ఇండిపెండెంట్ బీసీ అభ్యర్థిని ఏదో విధంగా ఓడించాలన్న దురుద్దేశంతో నిరంకుశమైన విధానాలతో ముందుకు వెళ్లడం ఎంతమాత్రం సమంజసం కాదని తాము ముక్తకంఠంతో ఖండిస్తున్నామని అన్నారు. పోటీలో ఉన్న ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థులను బ్యాలెట్ పేపర్ ముద్రణ తర్వాత కూడా బలవంతంగా వారిని సైలెంట్ చేయిస్తూ ఏదో విధంగా గెలుపుబాటులో ఉన్న శ్రీనివాసులు నాయుడు గారిని ఓడించడానికి టీడీపీ చేస్తున్న విశ్వ ప్రయత్నాలు మంచిది కాదని అన్నారు. కూడా గాదె శ్రీనివాసులు నాయుడు గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఆయన పేరుకెదురుగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆయన్ని శాసన మండలికి పంపించాలనే సదుద్దేశంతో సంకల్పంతో ఉత్తరాంధ్రలో సిక్కోలు గడ్డ మీద పోరాటాల పురిటిగడ్డ ఉద్యమాల కిల్ల ఇక్కడ బీసీ బిడ్డను శాసన మండలికి పంపించాలనే ఉద్దేశంతో మేము ఉత్తరాంధ్ర మొత్తం పర్యటన చేస్తూ ఆయన కోసం పనిచేస్తున్నాం. మిత్రులారా గమనించండి, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలైంది. ఇచ్చిన హామీలన్నీ గాలి కొదిలేసి వాళ్ళు చెప్పిన మాటలన్నీ నీటి మూటలుగా మార్చి ఆకాశాన్ని నుండి ఒక అబద్ధాన్ని సృష్టించి దానికి రెక్కలు తొడిగి దాన్ని ప్రచారం చేసి ఎల్లో మీడియా ద్వారా, సొంత మీడియా ద్వారా గ్లోబల్ ప్రచారం చేసుకొని మభ్యపెట్టి మాయ మాటలతో దొంగతనంతో అక్రమ మార్గంలో ఈవీఎంల ట్యాంపరింగ్ ద్వారా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపుల్ని, బీసీలని మోసం చేసి రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాల్లో ఎక్కడా కూడా బీసీలకు అవకాశం ఇవ్వలేదు. ఇది దుర్మార్గం, అన్యాయం. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ బీసీలను అణగదొక్కుతూ బీసీల భవిష్యత్తును కాలరాస్తూ మా జీవితాలతో మా బ్రతుకులతో సెలగాటమాడుతుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం. రోజుకి ఎల్లో మీడియాలో, వాళ్ళ సొంత పత్రికల్లో, వాళ్ళ సోషల్ మీడియాలో, వాళ్ళ పేటీఎం బ్యాచ్ ద్వారా ప్రచారం చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని. అబద్ధం. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ కాదు, బీసీలకు వ్యతిరేకుల పార్టీ. పోటీ పరీక్షలలో విజేతలుగా నిలవాలంటే విషయ పరిజ్ఞానంతో పాటు ఒత్తిడిని అధిగమించే సత్తా ఉండాలని రిటైర్డ్ సెటశ్రీ శ్రీఈఓ సురంగి మోహన్ రావు అన్నారు. ఆదివారం ఈ సందర్భంగా జీ న్యూస్తో మాట్లాడుతూ పరీక్షా విధానం, నెగిటివ్ మార్కులు, జాతీయ స్థాయి ర్యాంకింగ్, సీట్లు కేటాయించే విధానం తదితర విషయాలను వివరించారు. విద్యార్థులకు 10వ తరగతి అనేది మొదటిగా తీసుకోవాలని, దాని ఆధారంగా మిగతా చదువు ఆధారపడి ఉంటుందని అన్నారు. చదివేటప్పుడు అర్థం చేసుకుని చదవగలిగితే విషయ పరిజ్ఞానంతో పాటు అనేక విషయాలు తెలుస్తాయని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. సుమారుగా ఒక 35 సంవత్సరాల కాలం పాటు నేను లెక్చరర్గా, ప్రిన్సిపల్గా చేశాం. ఇప్పుడు ఒక ప్రైవేట్ కళాశాలను కూడా నిర్వహిస్తున్నాం. కాబట్టి స్టూడెంట్స్ ఏ రకంగా ఉంటే బాగుంటుంది, ఎలా చదివితే బాగుంటుంది, ఎలా చదివితే వాళ్ళు మంచి ర్యాంకులు సాధించగలరు, మంచి మార్కులు సాధించగలరు అనేది మాకు బాగా తెలుసు. కాబట్టి అనుభవం దృష్ట్యా మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఎంత ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాయడానికి వెళ్తే అంత బాగా పరీక్ష రాయగలరు. అది చాలా అవసరం. ఎప్పుడు కూడా కష్టపడి చదవడం కంటే ఇష్టపడి చదవడం అలవాటు చేసుకోవాలి. కష్టపడి చదవడం కంటే ఇష్టపడి చదవడం అలవాటు చేసుకోవాలి. కారణం ఏంటంటే మనం ఏదైనా ఒక పని ఇష్టంతో చేసామనుకోండి, మనం సక్సెస్ తప్పనిసరిగా సాధించవచ్చు. అంచేత ఆ కష్టపడడం అనేది ఆటోమేటిక్గా ఆ ఇష్టంతోనే వస్తుంది. అంచేత అది చాలా అవసరం. అలాగే ఎంతకాలం చదివే అనేది ముఖ్యం కాదు, చదివిన కాలంలో ఎంత వచ్చిందనేది ముఖ్యం. అది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎంతకాలం చదివేదనేది ముఖ్యం కాదు, చదివిన కాలంలో ఎంత వచ్చిందనేది ముఖ్యం. కొంతమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు, ఈ రాత్రి అంతా కంప్లీట్ చేశానండి, నైట్ కంప్లీట్ చేశాను డాడీ అంటారు. అది దానివలన నువ్వు చదివిన దాంట్లో కొన్ని ప్రశ్నలు నేను వేసామనుకోండి, నువ్వు దానికి సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేకపోతే ఎందుకో చదువు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల ప్రజా సమస్యల పరిష్కారానికే కృషి చేశానని, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను మండలికి పంపించాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయ్ గౌరీ కోరారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 12వ పీఆర్సీ చైర్మన్ని తక్షణమే నియమించాలని,
ఐఆర్ 30% ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్థిక బకాయిలను చెల్లించాలని, దీనికోసం శాసన మండలిలో పోరాడతానని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, కాంట్రాక్ట్ ఉపాధ్యాయ అధ్యాపకులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ, డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో తక్షణమే నియామకాలు చేపట్టాలని, జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలని, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ అధ్యాపకులకు, సిబ్బందికి వేతన చట్టం, హెల్త్ కార్డులు, ప్రత్యేక పెన్షన్ స్కీమ్, 200 గజాల ఇంటి స్థలము, సెలవులు, సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని, ప్రాథమికోన్నత పాఠశాల వ్యవస్థను యథావిధిగా కొనసాగించాలని చెప్పారు. నిబంధనలకు అనుగుణంగా ఉపాధ్యాయ అధ్యాపకులకు సెలవులు మంజూరు చేయాలని, మున్సిపల్ ఉపాధ్యాయులకు PF ఖాతాలను ప్రారంభించాలని అన్నారు. ఉన్నత పాఠశాలల్లో పోస్టులన్నింటినీ ఎఫ్రైట్ చేయాలని, గిరిజన సంక్షేమ పాఠశాల పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బదిలీల చట్టాన్ని రూపొందించాలని అన్నారు. పండిట్ PET పోస్టులను అప్గ్రేడ్ చేయాలని అన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో వార్డెన్, PNMలో నియామకాన్ని చేపట్టాలని, డిగ్రీ, జూనియర్ కళాశాలలో జీవో 114ను అమలు చేయాలని చెప్పారు. మరి ఆనాడు 117 జీవోను రద్దు చేయాలి అని చెప్పి అనేక రూపాల్లో ప్రొటెస్ట్ చేసినా సరే రద్దు చేయలేదు. అయితే ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రోజు ప్రతిపక్షంలో మేము అధికారంలోకి వస్తే 117 జీవోను సంపూర్ణంగా రద్దు చేస్తామని చెప్పి ప్రకటించారు. కానీ ఈరోజు వరకు 117 జీవోని టెక్నికల్గా రద్దు చేస్తున్నామని ప్రకటించారు. కానీ అందులో ఉండేటటువంటి అంశాలన్నింటినీ కూడా ఈరోజు అమలు చేయటం అనేటటువంటిది జరుగుతుంది. దీని కారణంగా హై స్కూల్స్లో సమాంతర మీడియం అనేటటువంటిది లేకుండా కేవలం ఇంగ్లీష్ మీడియం అనేటటువంటి బోధనకు పరిమితం చేసే నిర్ణయం ఒకటి చేశారు. అలాగే +2 అనేటటువంటి ఒక వ్యవస్థని ప్రవేశపెట్టారు. దాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం రద్దు చేసేటటువంటి పని చేస్తుంది. మరీ ముఖ్యంగా ఫౌండేషన్ స్కూల్స్లో 1-2 తరగతులని మెర్జ్ చేసేటటువంటి, విలీనం చేసేటటువంటి పనిని కూడా చేయబోతుంది. ఈ 3 ప్రత్యామ్నాయ విధానాలతో విద్యారంగంలో అమలు చేస్తే జరిగేటటువంటి నష్టం ఏమంటే, దాదాపు హై స్కూల్స్లో ఉండేటటువంటి పిల్లల సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉంది. అలాగే టీచర్ల సంఖ్య కూడా మిగులుగా తేల్చేటటువంటి ప్రమాదం ఉంది. అలాగే సమాంతర మీడియం లేకపోవటం వలన విద్యార్థి తెలుగు మీడియంలో చదువుకోవాలనుకున్నా సరే చదువుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు దాపురించింది. రాజ్యాంగబద్ధంగా విద్యార్థికి ఇచ్చేటటువంటి ఆ రకమైన సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి విద్యా హక్కు చట్టాన్ని కూడా నిర్వీర్యం చేసే ఈ నిర్ణయాల్ని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్గా మేము వ్యతిరేకిస్తూ, వీటి రద్దు కోసం, భవిష్యత్తులో విద్యారంగ పరిరక్షణ కోసం, హై స్కూల్ ఎడ్యుకేషన్ పరిరక్షించే దానికోసం మేము ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్ళి మరి విద్యారంగాన్ని పరిరక్షించుకుంటాం అనేది మా లక్ష్యంగా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. జగత్తును మేల్కొల్పే శ్రీకాకుళం జిల్లా శ్రీ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో మాఘమాస చివరి ఆదివారం సందర్భంగా భక్తులతో కిలకిలలాడింది. సాంప్రదాయం ప్రకారం ఇంద్ర పుష్కరిణి ఒడ్డున సూర్యోదయ సమయం నుంచి వందలాది మంది మహిళలు తమ కుటుంబ సభ్యులతో కలిసి పిడకలపై క్షీరాన్నాన్ని వండి ఆదిత్యునికి ప్రసాదంగా నివేదించారు. అలాగే పలువురు భక్తులు చెరుకు చలివిడి, పెసల మొలకలు, బెల్లం తదితర ప్రసాదాలను స్వామికి నివేదించారు. వత్సవలస రాజలమ్మ జాతర సందర్భంగా గ్రామీణ ప్రాంత భక్తులు భారీగా తరలిరావడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. 1 టౌన్ సిఐ పైడపనాయుడు ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు చేపట్టారు. ప్రసాదాల విక్రయాలు, మరుగుదొడ్లు, నిత్యాన్నదాన ప్రసాదం, బట్టల మార్చుకునే గదులు, మంచినీటి అవసరాలు, ప్రత్యేక దర్శన టికెట్లు, విక్రయాలు జరిగే ప్రదేశాలు సమాచారం తెలిసేలా బోర్డులు లేకపోవడంతో భక్తులు చాలా వరకు ఇబ్బందులు పడ్డారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.